వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన కేటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థకు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలమును కేటాయించవలసిందిగా, తమ సంస్థకు ఒక గుర్తింపును ఇవ్వవలసిందిగా, ఆహార ప్రియులకు ఎప్పటికప్పుడు నూతన వంటకాలు పరిచయం చేస్తూ ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన తమ కేటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, ఈ సంస్థను నమ్ముకొని అనేక మంది నిరుపేదల జీవనం సాగుతోందని చెప్పుకొచ్చారు. కేటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న సభ్యులు ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవ్, మాజీ అధ్యక్షులు శివాజీ, అధ్యక్షులు దిలీప్, ట్రెజరర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాసరావు, పులికొండ సునీల్ కుమార్, గుండా అయ్యప్ప, నాగకన్య, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు సిహెచ్ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. నా పేరు కిలార్ శివాజీ అండి. నేను కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన కేటరర్స్ అందరి సంక్షేమం కోరి వారి యొక్క మంచి చెడ్ల కోసమై ఈ రోజున మేము ఈ నూతన కార్యవర్గాన్ని సమావేశం చేసి అందరినీ మెంబర్షిప్ చేర్చి అందరికీ మార్గదర్శుల కింద మా స్టేట్ అధిష్టానం ప్రకారం అన్నీ కూడా నడిపించి ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కేటరర్స్ అసోసియేషన్ తరఫున ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కేటరర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి జిల్లాలో మరి 13 జిల్లాలు అనుకొని 13 జిల్లాల్లో ప్రమాణ స్వీకారాలు చేయించాం, అసోసియేషన్ స్థాపించాం. ఇప్పుడు మళ్ళీ జిల్లా ఫైబర్కేషన్లో 26 జిల్లాలైనవి. ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో మరి ఉన్నటువంటి కేటరర్స్ అందరినీ సమాయత్తం చేసి ఒక వేదిక మీదకి తీసుకురావాలనేదే మా కోరిక. అట్లానే మరి గవర్నమెంట్ పరంగా మాకు కావాల్సింది ఏంటంటే, ఆలోచించినప్పుడు హోటల్స్ ఇండస్ట్రీని ఎలా అయితే గుర్తించారో ఈ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఇండస్ట్రీగా గవర్నమెంట్ గుర్తించిన రోజున అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ క్యాటరింగ్ రంగానికి కూడా దొరుకుతాయి. మరి క్యాటరింగ్ రంగం అభివృద్ధి చెందాలి అంటే మా క్యాటరర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నాం, ఆతిథ్య రంగంలో ఉన్నాం. మరి ఏ వివాహం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా అతి ముఖ్యమైనది మేము అన్నం పెట్టాలి. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి కూడా, ఎందుకనంటే మా వాళ్ళంతా ఎడ్యుకేషన్ తక్కువ, చాలామంది భయపడుతున్నారు ట్యాక్స్ అంటే. కానీ వాళ్ళ గవర్నమెంట్ చాలా సులభతరం చేసింది. కేవలం 5% ₹1,00,000 భోజనాలు పెట్టిన 5% 5,000 ట్యాక్స్. అలాగే 40 లక్షల లోపు టర్న్ ఓవర్కి ట్యాక్సే లేదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క క్యాటరర్ కూడా మిగతా బిజినెస్లు ఎట్లా అయితే ఉన్నాయో లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులు అన్నీ కూడా FAIC కానీ, FSSI కానీ, తర్వాత వచ్చేప్పటికి మరి వెయిట్స్ అండ్ మెయిల్స్ కానీ, లేబర్ యాక్ట్ కానీ అన్ని లైసెన్సులు తీసుకొని ఫుడ్ బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మంచి ఆహారం అందియాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఎవరైతే జెన్యూన్గా మనం బిజినెస్లో ఫుడ్లో క్వాలిటీ, క్వాంటిటీ, హైజీనిక్ ఉన్నప్పుడు నీ దగ్గరగా కస్టమర్ వస్తాడు. నువ్వేం పబ్లిసిటీ చేసుకోవక్కల్లా, కార్డ్స్ పంచుకోవక్కల్లా, ఫ్లెక్స్లు వేసుకోవక్కల్లా. ఒక ఫంక్షన్ చేస్తే 1000 మంది ఫోన్ చేస్తే 1000 మందిలో నువ్వు ఇద్దరికి నచ్చినా 2 పిలుస్తారు. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున సుమారుగా 5,000 మంది క్యాటరర్స్ లిస్టు మా దగ్గర ఉంది. 5,000 మంది క్యాటరర్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మా దగ్గర లిస్టు. వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 2026 సంవత్సరంలో మళ్ళీ ఒక కన్వెన్షన్ నిర్వహించి మేమందరం కూడా విజయవాడలో మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలతో స్టార్ హోటల్ ఇమేజ్తో మేము ఒక రూమ్స్ అట్లాగే వచ్చేటువంటి ఫంక్షన్ హాల్ కూడా కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే ఈ మొత్తం క్యాటరింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేస్తున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా, విజయవాడ ప్రజలందరికీ కూడా, విజయవాడ క్యాటరర్స్ అందరికీ కూడా. నా పేరు పల్లపోతు దిలీప్ అండి. మాది మచిలీపట్నం వాణి క్యాటరర్స్. నేను ఇప్పుడు నూతన కార్యవర్గ సమావేశంలో జరిగిన స్టేట్ అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యాను. మా ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో అనేక కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్కి
మాకు ఒక ల్యాండ్ అమరావతిలో అనేక రంగాల్లో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ కేటరింగ్ రంగాన్ని కూడా ఒక రంగంగా గుర్తించి ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వారందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఆ క్రమేణా మాకు ఏదైనా సరే ఒక చిన్న ల్యాండ్ అమరావతి ఏరియాలో ఏర్పాటు చేస్తే మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి మా డబ్బులతో స్పాన్సర్షిప్ డబ్బులతో అక్కడ ఒక నూతన భవనం నిర్మించి మాకందరికీ కూడా కార్యవర్గ సమావేశాలకు ఏర్పాటుగా ఒక కమిటీగా ఏర్పడి అక్కడ ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఫామ్ చేసి ఆ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలు చేరుతూ ఇంకా ఇప్పుడు 5,000 మంది మాకు రిజిస్టర్డ్ మెంబర్స్ అండి స్టేట్ అసోసియేషన్ తరఫున. ఇది కాకుండా అనాథరైజ్డ్గా 15,000 నుంచి 25,000 మంది క్యాటరర్స్ ఈ వృత్తిలో ఉన్నారు. ఒక క్యాటరర్ వెనకాల కనీసం వాళ్ళ స్టాఫ్ కానీ ఏదైనా అట్లీస్ట్ 10 మంది నుంచి 100 మంది వరకు ఉంటారు. అలా లెక్కేస్తే కనీసం లక్షల మంది ఈ క్యాటరింగ్ రంగాన్ని నమ్ముకుని ఉపాధిగా భావిస్తున్నారు. ఈ రంగాన్ని ఒక గౌరవమైన రంగంగా గుర్తించమని ప్రార్థన. అన్ని రంగాలకి గుర్తింపు ఉంది, అన్ని రకాలకి గౌరవం ఉంది. ఈ క్యాటరర్ అంటే ఒక తక్కువ భావం అంటే చులకన భావం లేకుండా మా అందరికీ కూడా ఒక గుర్తింపు రావాలని అందరూ కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారు వరదరాజులు గారు ఫౌండర్ మెంబర్స్ 12 మంది ఉన్నారు. వారి మార్గదర్శకంలో ఈ క్యాటరింగ్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తాం. దాని తగ్గట్టుగా ఈరోజు నాకు ఇచ్చిన పదవిని నేను చాలా పకడ్బందీగా గౌరవంగా ఆలోచనతో మా మెంబర్స్ అందరిని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరి సాక్షిగా అమ్మవారి సాక్షిగా మాటిస్తున్నాను. దీనికి మాకు గవర్నమెంట్ తరపున కనీసం ఒక గుర్తింపు ఇచ్చి మాకంటూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండ్ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మా వినతిని రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని మీ అందరి సాక్షిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి ఐక్యతే మా బలం. థ్యాంక్ యూ.